డాక్టర్ స్నేహ. సో ఈ స్ట్రెస్ మన కామన్గా వినిపించే వర్డ్ స్ట్రెస్. ఈ మధ్య ఎవరిని చూడండి ఎక్కువగా ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నాం, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కామన్గా మనకు కంప్లైంట్ చేస్తుంటారు. ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఈ స్ట్రెస్ అనేది మన బాడీలో అసలు ఎలా జనరేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే బాగా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒక ఖాళీ రోడ్లో నడుస్తున్నప్పుడు మీ వెనకాల ఎవరో ఫాలో అవుతున్నారు అని మీకు అనిపించినప్పుడు మీరు చాలా భయపడిపోతారు, రైట్? సో ఆ భయం వేసినప్పుడు ఈ స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీలో ACTH అండ్ CRH అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ హార్మోన్స్ అడ్రినలిన్ని పెంచుతాయి. దీనివల్ల మీకు ఆటోమేటిక్గా హార్ట్ రేట్, బీపీ పెరిగి స్ట్రెస్ అయిపోతారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాము అని మన మైండ్ ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మన బాడీ ఇది రిలీజ్ చేస్తుంది అండ్ ఈ హార్మోన్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది, రైట్? సో మరి ఇప్పుడైతే అంటే ఇప్పుడు రోజంతా ఆఫీస్లో మనం మంచిగా కంఫర్టబుల్గా ఏసీలు మొత్తం పెద్ద సెటప్, సో దీంట్లో ఉన్నప్పుడు కూడా మనకు ఎందుకు స్ట్రెస్ అవుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేంజర్ ఉంటుంది, డేంజర్ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అంటే కొంతమందికి ఆఫీస్లో కొలీగ్స్ అంటే భయంగా ఉంటుంది, కొంతమందికి వర్క్ లోడ్ ఎక్కువైపోతే ఒక టైప్ ఆఫ్ భయం వేస్తుంది, కొంతమందికి ఏమో అంటే ఆఫీస్లో ఎన్వైరన్మెంట్కే అంటే దే డోంట్ లైక్ ద ఎన్వైరన్మెంట్, ఆర్ బాస్ని చూస్తే కొంతమందికి చాలా టెర్రర్ అనిపిస్తుంది, భయం వేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ అనమాట, భయం వేయడానికి డిఫరెంట్ రీజన్స్. బట్ కామన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే భయపడతారో అప్పుడే స్ట్రెస్డ్ అవుట్ అయిపోతారు. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు దేని గురించి భయపడుతున్నారు, దేని గురించి స్ట్రెస్డ్ అవుట్ అవుతున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. అసలు మీ భయాలు ఏంటి, మీరు దేనికి భయపడుతున్నారు, దేనికి స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వండి. సో మనము ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది మనకి జనరేట్ అయినప్పుడు 3 థింగ్స్ మనిషి జనరల్గా చేయగలుగుతాడు. ఒకటి ఫైట్, ఒకటి ఫ్లైట్ ఆర్ ఫ్రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఫైట్. ఇప్పుడు మనకి సినిమాలో హీరోస్ని చూపిస్తారు కదా, లైక్ ఒక డేంజర్ సిచ్యువేషన్స్లో గుండాస్ వస్తే కొట్లాడతారు. సో ఫైట్ అనమాట, అంటే యూ నీడ్ ఆ సిచ్యువేషన్లో మీరు ఫైట్ చేస్తారు సిచ్యువేషన్. సో అది ఫైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్, అంటే అక్కడ నుంచి పారిపోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైట్, అంటే భయపడిపోవడం. సో ఈ 3 థింగ్స్ జరుగుతాయి. సో ఈ 3 థింగ్స్లో జనరల్గా ఒకవేళ మనం ఒక వర్క్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు సో మనం ఆ బాస్ నుంచి పారిపోలేము, ఫైట్ చేయలేము, కానీ భయపడిపోతాం. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ స్ట్రెస్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అయిపోతుంది బాడీలో, ఎక్కడ రిలీజ్ అవ్వాలో కూడా తెలియదు, అంటే ఒక టైప్లో పైలప్ అయిపోతుంది. దీనివల్ల ఏం చేస్తారంటే జనరల్గా సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఆ స్ట్రెస్ వచ్చే సిచ్యువేషన్, అంటే ఆ డేంజర్ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది వస్తుందేమో అనే భయంలో బతికేస్తుంటారు. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే చాలా వరకు దీంట్లో మంచి బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఉన్నాయి. ఈ స్ట్రెస్ని కంప్లీట్గా మన కంట్రోల్లో తీసుకురావడానికి మంచి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో మీరు గనక యూలో జాయిన్ అవుతే నేను మీకు ఈ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో, ఎలా ఎక్సర్సైజ్తో అండ్ మీ బ్రీదింగ్ టెక్నిక్స్తో ఎలా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ మీరు హ్యాపీగా మీ పని కాన్సన్ట్రేషన్తో చేయొచ్చో నేను మీకు చెప్తాను. సో జనరల్గా సో ఈ స్ట్రెస్కి ద బెస్ట్ మెథడ్ టు గెట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అంటే మీరు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం.
ఓకే, సో ఏదైతే మీకు డేంజర్ సిచ్యువేషన్ అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఆ స్ట్రెస్ లెవెల్స్ అయినప్పుడు మీరు ఈ బ్రీదింగ్ టెక్నిక్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినట్లయితే మీకేమవుతుందంటే కొన్ని రోజులయ్యాక ఆ సిచ్యువేషన్ని అంటే మీరు చూసే విధానం మారుతుంది. అంటే ఆ డేంజర్ అనేది మీకు అనిపించదు, మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి అండ్ యూలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఇలాంటివి ఫేస్ చేయడానికి నేను చాలా టెక్నిక్స్ చెప్తాను, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తాను, మీరు రోజు డే టు డే చేయాల్సిన స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజెస్ చెప్తాను. సో ఫాలో మీ. థ్యాంక్ యూ.